ఇంతకంటే దిగజారిపోరు అనుకున్న ప్రతిసారి పాక్ దిగజారిపోతూనే ఉంది. ఇంత దిగజారుడు బ్రతుకు మనం ఇంకా ఎక్కడ చూసుంటాం. అసలు ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్ పట్ల కొంచెం డీప్గా ఒక సాధారణ మనిషిగా మనం ఇంటరాక్ట్ అయ్యి చూద్దాం లోపల అసలు ఏం జరుగుతుందో. జనరల్గా మనం ఎప్పుడైనా ట్రిప్స్ ప్లాన్ చేస్తాం. ట్రిప్స్కి ఎలా ప్లాన్ చేస్తాం? అందరూ సెలవులు ఉన్నప్పుడు కానీ, కుటుంబం అంతా కలిసినప్పుడు కానీ, అందరం కలిసి ఒక చోటుకి వెళ్ళి ఆనందంగా గడపాలని ప్లాన్ చేసేదాన్ని ట్రిప్ అంటాం. దాన్ని ఎంతో ఆలోచించి ఎంతో ముందస్తు చర్యలు తీసుకొని మనం ట్రిప్ ప్లాన్ చేసుకొని ఒక చోటుకి వెళ్తాం. అలాగే మన వాళ్ళు కూడా అలా ఎంతో కష్టపడి డబ్బులు సేవ్ చేసుకొని కావచ్చు, లీవ్స్ పెట్టి కావచ్చు, లీవ్స్ దొరికినప్పుడు కావచ్చు, ఇలా అన్నీ కుదించుకొని హ్యాపీగా తల్లిదండ్రులను తీసుకొని పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్ కానీ అలా ఎంతో ఆశలతో ఎంతో ఆనందంగా గడిపి ఎన్నో మెమరీస్ సేకరించుకుందామని పెహల్గామ్కి వెళ్ళడం జరిగింది. కానీ పెహల్గామ్లో ఏమైంది? పెహల్గామ్కి వెళ్ళిన తర్వాత అంతా ప్రశాంతంగానే ఉంది. సడన్గా ఉగ్రవాదులు చొరబడ్డారు. ఉగ్రవాదులు చొరబడి ఎంత కిరాతకంగా చంపారంటే దీని గురించి మనం మాట్లాడుకోవాలి. నార్మల్గా వాళ్ళు జస్ట్ షూట్ చేసి చంపేసిన నార్మల్గానే ఉండేది. కానీ అలా చేయలేదు. ప్రతి ఒక్కరిని చెక్ చేశారు. ఎలా చెక్ చేశారు? ఫ్యాన్ టిప్పి చెక్ చేశారు. దుస్తులు తీసి చెక్ చేశారు. దుస్తులు తీసి చెక్ చేసి ఇది జనరల్గా మనకి సుల్తీ అనే మాట మీరు వినే ఉంటారు. సుల్తీ ఏం జరుగుతుందంటే ముస్లిమ్స్ చిన్న వయసులోనే వాళ్ళకి సుల్తీ చేస్తారు. సుల్తీ చేసిన వాళ్ళు ముస్లిమ్స్ అని ఒక రికగ్నేషన్ వాళ్ళకు ఉంటుంది. ఆ రికగ్నేషన్ కోసం బట్టలు విప్పి మరి వాళ్ళని చూసి వాడు ముస్లిం కాదు అని తెలుసుకున్న మరుక్షణం షూట్ చేసి చంపేశారు. అసలు ఒక సాధారణ మనిషిగా మనం దీని గురించి ఆలోచిస్తుంటే ఎన్నో ఆశలు పెట్టుకొని ఫ్యామిలీని తీసుకొని అక్కడికి వెళ్తాం. మనం ఒకేసారి ఇలా ఇన్సిడెంట్ ఇలా జరగడం వల్ల మన పరిస్థితి ఏంటి, మనం నమ్ముకున్న మన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా జరుగుతుందని ఎవరు ఊహించరు. ఇలాంటిది ఇంకెప్పుడు జరగకూడదు, ఎవరికి జరగకూడదు. ఇంతటి దుస్థితి ఆనందం కోసం వెళ్ళి శవాలై తిరిగి రావడం అనే ఇంత దారుణమైన పరిస్థితి మాత్రం ఎవ్వరికి రాకూడదు. ఇలాంటి పరిస్థితి ఈరోజు మనకు వచ్చినందుకు ఇండియా అంతా చాలా బాధపడుతుంది. దీనిని ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్తుంది. మనం ఎప్పుడు దాడికి ప్రతి దాడే తప్ప దాడి ఎప్పుడు చేయం. ఐకమత్యమే మహాబలం. అందరం కలిసి ఉందాం, అందరం కలిసే ఉంటున్నాం కాబట్టి మన మెంటాలిటీ అలా ఉంటుంది కాబట్టి అందరిని కలుపుకొని వెళ్ళిపోయేటట్టు. ఇప్పుడు వరకు మన ఇండియాలో గొడవలు జరగడం కానీ, ఆ భేదాలు ఈ భేదాలు వచ్చి కొట్టుకొని వేరైపోవడం కానీ జరగలేదు. ఇంతవరకు మనం ఐకమత్యంగానే ఉన్నాం, ఇక ముందు ఇలాగే ఉంటాం కూడా. అలాంటి ఇంత మంచి మనస్తత్వం ఉన్న మనపైన ఇలాంటి దుర్మార్గపు చర్య, ఇలాంటి చండాలంగా ఇంత వర్స్ బిహేవియర్ ఇలా చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఇంతకంటే దిగజారిపోరు అనుకున్న ప్రతిసారి పాక్ దిగజారిపోతూనే ఉంది. ఇంత దిగజారుడు బ్రతుకు మనం ఇంకా ఎక్కడ చూసుంటాం. అసలు ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్ పట్ల కొంచెం డీప్గా ఒక సాధారణ మనిషిగా మనం ఇంటరాక్ట్ అయ్యి చూద్దాం లోపల అసలు ఏం జరుగుతుందో. జనరల్గా మనం ఎప్పుడైనా ట్రిప్స్ ప్లాన్ చేస్తాం. ట్రిప్స్కి ఎలా ప్లాన్ చేస్తాం? అందరూ సెలవులు ఉన్నప్పుడు కానీ, కుటుంబం అంతా కలిసినప్పుడు కానీ, అందరం కలిసి ఒక చోటుకి వెళ్ళి ఆనందంగా గడపాలని ప్లాన్ చేసేదాన్ని ట్రిప్ అంటాం. దాన్ని ఎంతో ఆలోచించి ఎంతో ముందస్తు చర్యలు తీసుకొని మనం ట్రిప్ ప్లాన్ చేసుకొని ఒక చోటుకి వెళ్తాం. అలాగే మన వాళ్ళు కూడా అలా ఎంతో కష్టపడి డబ్బులు సేవ్ చేసుకొని కావచ్చు, లీవ్స్ పెట్టి కావచ్చు, లీవ్స్ దొరికినప్పుడు కావచ్చు, ఇలా అన్నీ కుదించుకొని హ్యాపీగా తల్లిదండ్రులను తీసుకొని పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్ కానీ అలా ఎంతో ఆశలతో ఎంతో ఆనందంగా గడిపి ఎన్నో మెమరీస్ సేకరించుకుందామని పెహల్గామ్కి వెళ్ళడం జరిగింది. కానీ పెహల్గామ్లో ఏమైంది? పెహల్గామ్కి వెళ్ళిన తర్వాత అంతా ప్రశాంతంగానే ఉంది. సడన్గా ఉగ్రవాదులు చొరబడ్డారు. ఉగ్రవాదులు చొరబడి ఎంత కిరాతకంగా చంపారంటే దీని గురించి మనం మాట్లాడుకోవాలి. నార్మల్గా వాళ్ళు జస్ట్ షూట్ చేసి చంపేసిన నార్మల్గానే ఉండేది. కానీ అలా చేయలేదు. ప్రతి ఒక్కరిని చెక్ చేశారు. ఎలా చెక్ చేశారు? ఫ్యాన్ టిప్పి చెక్ చేశారు. దుస్తులు తీసి చెక్ చేశారు. దుస్తులు తీసి చెక్ చేసి ఇది జనరల్గా మనకి సుల్తీ అనే మాట మీరు వినే ఉంటారు. సుల్తీ ఏం జరుగుతుందంటే ముస్లిమ్స్ చిన్న వయసులోనే వాళ్ళకి సుల్తీ చేస్తారు. సుల్తీ చేసిన వాళ్ళు ముస్లిమ్స్ అని ఒక రికగ్నేషన్ వాళ్ళకు ఉంటుంది. ఆ రికగ్నేషన్ కోసం బట్టలు విప్పి మరి వాళ్ళని చూసి వాడు ముస్లిం కాదు అని తెలుసుకున్న మరుక్షణం షూట్ చేసి చంపేశారు. అసలు ఒక సాధారణ మనిషిగా మనం దీని గురించి ఆలోచిస్తుంటే ఎన్నో ఆశలు పెట్టుకొని ఫ్యామిలీని తీసుకొని అక్కడికి వెళ్తాం. మనం ఒకేసారి ఇలా ఇన్సిడెంట్ ఇలా జరగడం వల్ల మన పరిస్థితి ఏంటి, మనం నమ్ముకున్న మన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా జరుగుతుందని ఎవరు ఊహించరు. ఇలాంటిది ఇంకెప్పుడు జరగకూడదు, ఎవరికి జరగకూడదు. ఇంతటి దుస్థితి ఆనందం కోసం వెళ్ళి
శవాలై తిరిగి రావడం అనే ఇంత దారుణమైన పరిస్థితి మాత్రం ఎవ్వరికి రాకూడదు. ఇలాంటి పరిస్థితి ఈరోజు మనకు వచ్చినందుకు ఇండియా అంతా చాలా బాధపడుతుంది. దీనిని ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్తుంది. మనం ఎప్పుడు దాడికి ప్రతి దాడే తప్ప దాడి ఎప్పుడు చేయం. ఐకమత్యమే మహాబలం, అందరం కలిసి ఉందాం, అందరం కలిసే ఉంటున్నాం కాబట్టి మన మెంటాలిటీ అలా ఉంటుంది కాబట్టి అందరిని కలుపుకొని వెళ్ళిపోయేటట్టు. ఇప్పుడు వరకు మన ఇండియాలో గొడవలు జరగడం కానీ, ఆ భేదాలు ఈ భేదాలు వచ్చి కొట్టుకొని వేరైపోవడం కానీ జరగలేదు. ఇంతవరకు మనం ఐకమత్యంగానే ఉన్నాం, ఇక ముందు ఇలాగే ఉంటాం కూడా. అలాంటి ఇంత మంచి మనస్తత్వం ఉన్న మనపైన ఇలాంటి దుర్మార్గపు చర్య, ఇలాంటి చండాలంగా ఇంత వర్స్ బిహేవియర్ ఇలా చేయడం చాలా బాధాకరంగా ఉంది.